డిఎస్సి పోస్టుల భర్తీపై కూటమి సర్కార్ గేమ్ మొదలైంది. 16,000 పోస్టులతో డిఎస్సి అంటూ హంగామా చేశారు. అదిగో నోటిఫికేషన్, ఇదిగో నోటిఫికేషన్ అంటూ ఊరించి నిరవధికంగా వాయిదా వేశారు. అలాగే జనవరిలో జరగాల్సిన గ్రూప్ 2 కూడా ఫిబ్రవరికి వాయిదా వేశారు. దీంతో లక్షల మంది ఉపాధ్యాయ గ్రూప్ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామన్న హామీ గాల్లో కలిసిపోయింది. 16,347 టీచర్ పోస్టుల భర్తీ ఫైల్పై ముఖ్యమంత్రి చేసిన తూరి సంతకానికి విలువ లేకుండా పోయింది. నవంబర్ 6న మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామంటూ దాగుడుమూతలాడుతూ వచ్చిన సర్కారు చివరకు చేతులెత్తేసింది. గత ఏడాది డిసెంబర్ నుంచి నిద్రాహారాలు మాని శిక్షణకి అంకితమైన దాదాపు 7.50 లక్షల మంది ఉపాధ్యాయ అభ్యర్థులను తీవ్ర నిస్పృహకు గురిచేస్తూ త్వరలో నోటిఫికేషన్ ఇస్తామంటూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శాసనసభలో ప్రకటించడంతో సర్కారు వాయిదాల వ్యూహం బయటపడింది. ఇక గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను జనవరి 5 నిర్వహిస్తామని తొలుత ప్రకటించి 10 రోజుల్లోనే ఫిబ్రవరికి వాయిదా వేశారు. ఈ వాయిదాల పర్వాన్ని గమనిస్తున్న